సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుగుతాను. ఈరోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో వలేటివారిపాలెం మండలంలో ఉన్నటువంటి పోలినేనిపాలెం ఊర్లో అయితే ఉన్నాం. ఇక్కడ హైవే కింద ఒక నెక్కింటి అభయాంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. ఈ అభయాంజనేయ స్వామి ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అసలు ఏ కాలం నాటిది ఈ ఆలయం, అసలు ఇక్కడ ఏమేమి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ ఉన్న ఈ ఆలయాన్ని చూసుకుంటున్నటువంటి ధర్మకర్త కావచ్చు, పూజారి కావచ్చు, అన్నీ అతనేనంట. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం సార్, మీ పేరు సార్? నా పేరు మామిలిపల్లి వెంకటేశ్వర్లు అండి. ఈ ఏరియా పేరు చెప్పండి సార్. పోలేనిపాలెం గ్రామం విలేజ్ ఇది. ఈ దేవస్థానం మండలం వలేటివారిపాలెం మండలం పోలేనిపాలెం గ్రామం విలేజ్. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ని ఎప్పుడు స్థాపించారు సార్? ఇది 17వ శతాబ్దం నాటిదండి. ఇక్కడ రాజగురువులు అనేవాళ్ళు, రాజుల గురువులు ఉండేవాళ్ళు కదా, ఆ గురువులు నివసించే ఊరు ఇది. అప్పట్లో వాళ్ళ తరంతరం అయిపోయిన తర్వాత ఇంక ఈ శిథిల వ్యవస్థ ఉంటే ఒక 4 సంవత్సరాల నుంచి నేను ఎంటర్ అయ్యి భక్తుల సహాయార్థంతో నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను కొంచెం. ధర్మకర్త మీరేనా సార్? ధర్మకర్త ఇదివరకు అసలు ఎవరు లేరు. ధర్మకర్త సేవకుడిని, స్వామి సేవకే దిగాను నేను ధర్మకర్తలు ఎవరు లేరు. సేవకుడు పూజారి అన్ని మీరేనా? అంతా మేము ఇద్దరం వస్తుంటాం అంతే. ఇక్కడ ప్రత్యేక పూజారి ఏం లేదు, ఆయన నేను వస్తుంటాం. ఉదయాన్నే స్వామికి పూజ చేసుకొని వెళ్తుంటాము. ఏమో భక్తులకి ఏదైనా కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటాం. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ని కట్టాలని అప్పట్లో వాళ్ళకి ఎందుకు అనుకున్నారు? ఎవరికి తెలుసు? 17వ శతాబ్దం తరాల వాళ్ళు మీకు ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు. ఎవరికి పిల్లలు లేకపోతే దాన్ని స్థాపించారని, గుడిని స్థాపించారు అంతవరకు అన్నారు. దానిని నేను కొంచెం డెవలప్ చేసుకుంటా ఉన్నా. 4 సంవత్సరాల నుంచి నేను ఎంటర్ అయింది. ఈ 4 సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. అంతకుముందు మామూలు గుడి ఉంది, డెవలప్మెంట్ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. తిరునాళ్ళు ఏమైనా చేస్తుంటారు? తిరునాళ్ళు ఏమి లేదండి. జయంతికి మటు కార్తీక మాసం జయంతికి అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. ఇంకా ఏమన్నా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అలాంటివన్నీ చేస్తాం. ఆకు పూజలు, అభిషేకాలు స్వామికి వచ్చి చేయించుకునే వాళ్ళు వచ్చి చేయించుకుంటాం ఉంటారు. చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు సార్ భక్తులు? ఊరు కాడ నుంచి వస్తారండి స్వామి కాడికి. ఫేమస్. దేని వల్ల ఫేమస్ అయింది ఆంజనేయ స్వామి? ఆయన కాడికి వచ్చి మనస్ఫూర్తిగా న్యాయమైన కోరికలు ఏం కోరుకున్నా చాలా మందికి నెరవేరాయి. ఈ గుడి డెవలప్మెంట్కి ఇచ్చిన వాళ్ళంతా అటువంటి వాళ్ళే. నేను ఎవరిని కాడికి పోయి దీముని అడిగింది మటుకు ఏమి లేదు. ఇక్కడ పని మొదలు పెట్టిన తర్వాత వాళ్ళే వచ్చి గుడికి మామూలుగా చూడటానికి ఆయన కాడికి వచ్చి ఇది మేము ఇస్తామని ఇచ్చేవాళ్ళే. కానీ మేము ప్రత్యేకించి ఇది ఇవ్వమని ఎవరిని అడిగారు. ఇక్కడ ఇటు ఉప్పుటూరు అక్కడి నుంచి కూడా వస్తారు స్వామి కాడికి. ఒంగోలు దగ్గర వల్ల అక్కడి నుంచి కూడా వస్తారు స్వామికి. ఈ టెంపుల్కి వచ్చి మా కోరికలు తీరాయి అని మీతో ఎవరైనా ఒక 2-3 ఉన్నారు. ఇప్పుడు దుత్తలూరు వాళ్ళు ఎక్కడెక్కడనో తిరిగారంట. పచ్చిపెట్టని లాభం లేదేమని తీసుకుపోమన్నారంట. వీళ్ళకి ఇంటికాడ ఉంచుకోలేక ఒంగోలు కిమ్స్కి తీసుకుపోయి ఉంచుకుందాం చచ్చిపోయేదాకా అని తీసుకుపోతాం. ఎందుకు ఇక్కడ ఆగి ఆయన కాడ కాళ్ళ బందేసి మొక్కుని పోయారు. ఆ బిడ్డ బతికాడు. మళ్ళీ వాళ్ళే వచ్చి ఇక్కడ పుట్టింటికి తీసుకొని పొంగళ్ళు పెట్టుకొని వెళ్ళారు. పొంగల్ అలాంటివి కానీ జరుగుతాయి. పొంగళ్ళు కూడా జరుగుతాం. మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు, హోమాలు ఇవన్నీ వస్తా ఉంటాయి. ధర్మకర్త అనే వాళ్ళు ఎవరు లేరా సార్? ఎవరు లేరు. అంటే ఎవరైనా చందాలు వేసుకొని చేస్తూ ఉంటే చేసుకుంటారు అంతే. ధర్మకర్త ఎవరు లేరు. అంటే దేవుడి కింద అంటే ఏమి లేవు, అటువంటి ఏమి లేవు. దాతల సహాయార్థంతో నడుస్తుంది దేవస్థానం. మీరు ఎవరన్నా ఉన్నారా సార్ ఇక్కడ నుంచి చందాలు అడిగేటోళ్ళు? దేవుడి తరపున చందాలు ఇవ్వండి. చందాలు ఇస్తే తీసుకునేది మేమే. నేను బయటకు పోయి అడిగేది ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఇస్తే తీసుకుంటాం అంతవరకు. ఎవరి కడుగు పోయి ఆయన భక్తులే ఆయనే పంపిస్తున్నాడు వాస్తవంగా. నేను ఇంతవరకు చేద్దాం అనుకున్నాను, ఇంతవరకు బాగా శుభ్రం చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళే వచ్చి నా ఫోన్ నెంబర్, ఇక్కడ పనిచేసే వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని సాయం చేశారు. ఇది మొత్తం ఆ విధంగానే డెవలప్మెంట్ వచ్చింది.
ఎవరిని పోయి సందాలు ఇది ఏం అడిగింది ఏం లేదు. వచ్చి భక్తులే వాళ్ళ మనస్ఫూర్తికి వాళ్ళ కోరికలు నెరవేరితే వాళ్ళు 10,000 5,000 20,000 వాళ్ళు చేసిన సహాయంతోనే ఈ డెవలప్మెంట్ మొత్తం చేశాను. నేను కూడా మీరు ఎప్పుడు ఎక్కడే ఉంటారా సార్? ఉదయం వస్తుంటాము, సాయంత్రం వస్తుంటాము, మధ్యలో 1 గంట 2 గంటలు 7 వరకు నడిచేటప్పుడు ముట్టుకు ఎన్నో ఉంటాం. సార్ అక్కడ చేపిస్తున్నారు ఆ రోడ్డు ఇప్పుడు హైవే ఉంది కదా, హైవే ఇక్కడ దాకా వచ్చింది. రోడ్డు వేసారు, వాళ్ళు రోడ్డు వేసారు, కానీ నేను దానివల్ల పట్టుకొని రోడ్డు ఇంక జరగదు అన్నారు చాలా మంది. హైవే వేసిన తర్వాత ప్లాను జరగదన్నారు, కానీ ఎవరు అది ఆయన మహాత్యమో ఓ మహాత్యం మనకు తెలియదు. 7 అడుగుల రోడ్డు మళ్ళీ జరిపారు, మట్టి తీసి అవతలకి మన మట్టి తీసి జరిపారు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమని చెప్పారు వాళ్ళు, ఇంకా మట్టి కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు. దాతల సహాయార్థం నేను చెప్పను, నేను వర్క్ చేపిస్తాను. దాతల సహాయం స్టాండర్డ్గా చేపించేస్తాను మొత్తం కాంక్రీట్తో. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా ఈ సార్ గారు చెప్పినటువంటి మాటలు. ఈ ఆంజనేయ స్వామిది చాలా ఏళ్ళ కాలం నాటిదంట. నేను 4 ఏళ్ళ నుంచే ఇక్కడ ఉంటున్నానని చెబుతున్నారు. ఇక్కడ ఈ మొత్తం ఈ ఆలయాన్ని ఫస్ట్ నుంచి బాగా చేయించుకోవటం కానీ ఈ మొత్తం నేనే చూసుకుంటున్నానని చెప్పారు. ఎవరైనా దాతలు సహాయం చేస్తే ఆ డబ్బులతోటి మొత్తం చుట్టూ గోడలన్నీ కట్టించానని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ కందుకూరు. కెమెరామెన్ చందుతో మీ తిరుపతిరావు.